రామాయణం అంటే మనకు గుర్తుకు వచ్చేది రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, అరణ్యకాండ, సుందరకాండ, యుద్ధకాండలో రామరావణ యుద్ధం. రామాయణం అంటే కూలంకుషంగా సీతారాముల కథ. రామాయణాన్ని ఎన్నిసార్లు చదివినా ఇంకొకసారి చదివితే ఇంకేమన్నా కొత్త విషయాలు తెలుస్తాయేమో కదా అని అనుకుంటూనే ఉంటాం. ఇది సహజం. అదే రామాయణ తత్వం. రామాయణంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీరామచంద్రుల వారికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారనే సంగతి మనకు తెలుసు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఈ ముగ్గురే కాకుండా రామయ్యకు ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు శాంత. శాంత గురించి పెద్దగా వివరణ లేకపోవడం చేత ఆమె గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. శాంత ఓ మునివర్యుడిని వివాహం చేసుకొని అడవిలోని ఆశ్రమంలో నివసిస్తూ ఉండేదని, శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో శాంతను కలిసినట్లుగా కొన్ని రామాయణ గ్రంథాల్లో పేర్కొన్నారు. రామాయణంలో రాముడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆయనకు వ్యతిరేకంగా ఉండే రావణుడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. రావణుడు లంకలో భగవంతుడితో సమానం. ఆయన రాక్షసుడే కావచ్చు, కానీ అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. తన తపస్సుతో మహాశివుడిని మెప్పించిన వ్యక్తి. రావణుడికి ఆగ్రహం కలిగినప్పుడు ఆయన 10 తలలను ప్రదర్శిస్తాడు. అసలు రావణుడికి ఆ 10 తలలు ఎలా వచ్చాయి అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. రావణుడు మహాశివ భక్తుడు. తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకునే సమయంలో ఆయన 10 సార్లు తన తలను ఖండించుకున్నాడు. అలా శిరచ్ఛేదనం చేసుకున్న ప్రతిసారి మరో శిరస్సు పుట్టుకొచ్చేది. ఆ విధంగా రావణుడికి 10 తలలు వచ్చాయన్నది రామాయణ వచనం. ఒక్క తలలోని మెదడును సరిగా ఉపయోగించుకుంటేనే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి రావణుడు తన 10 తలల్లోని మెదడుతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చో తలుచుకుంటేనే ఆశ్చర్యపోతాం. కానీ ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం పతనానికి కారణమైంది. రావణుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది లంకా నగరమే. ఈ లంకను బంగారు లంక అని కూడా పిలుస్తారు. రావణుడు పరిపాలించిన లంకా నగరం లంకేశ్వరుడైన రావణుడిది కాదు, ఆయన అన్నగారైన కుబేరునిది. కుబేరుడు లంకను తనకు నచ్చిన రీతిలో నిర్మించుకున్నాడు. బంగారంతో నిర్మించుకున్న లంకపై కన్నేసిన రావణుడు తన సోదరుడైన కుబేరుడిని అక్కడి నుంచి తరిమి కొట్టి ఆక్రమించుకున్నాడు అన్నది రామాయణ వచనం. అయితే కొన్ని గ్రంథాల్లో రావణుడు లంకను ఆక్రమించుకున్నది కాదని, పార్వతీదేవి ఇష్టంగా నిర్మించుకున్న లంకను తనకు దక్షిణగా ఇవ్వాలని కోరగా ఇచ్చిన మాటకు కట్టుబడి లంకను రావణుడికి ఇచ్చేసిందని చెబుతున్నాయి. ఉత్తర రామాయణంలో శ్రీరాముడు అవతారాన్ని ఎలా చాలించాడు అనే విషయాలు చెప్పుకొచ్చారు. తన కుమారులకు, తన సోదరుల పుత్రులకు రాజ్యాలను అప్పగించి అయోధ్యలోని సరయూ నదిలో దిగి తన అవతారాన్ని చాలిస్తాడు. రాముడి కంటే ముందే తన అనుంగ సోదరుడైన లక్ష్మణుడు అవతారం ఎలా చాలించాడు అన్నది చాలా తక్కువగా ప్రస్తావించారు. శ్రీరాముడు అవతారం ముగించే ముందు యముడు శ్రీరాముడి వద్దకు వచ్చి అత్యంత రహస్యంగా సమావేశం అవ్వగా అక్కడికి తప్పనిసరి పరిస్థితిలో లక్ష్మణుడు రావటం, ఎవరు సమావేశాన్ని భంగపరిచినా వారిని చంపేయాలనే ఆదేశాలు ఉండటం, ఆ ఆదేశాలను అనుసరించి లక్ష్మణుడు తనకు తానే ఆత్మార్పణం చేసుకోవటంతో లక్ష్మణుడి అవతార పరిసమాప్తి కలుగుతుంది. రామాయణంలో మరో ముఖ్యమైన ఘట్టం సింధూర హనుమంతుడు. హనుమంతుడు చాలా చోట్ల మనకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాడు. కారణం ఆయన కారడవుల్లో ఉండటం. నిత్యం ఆయనకు తమలపాకులు సమర్పించటమే కారణం. కానీ రాముడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీతమ్మ నుదుటిన సింధూరం ధరిస్తే రాముడి ఆరోగ్యం కంటే తనకు ఏది ముఖ్యం కాదని అనుకున్న హనుమయ్య ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకుంటాడు. అప్పటి నుంచి హనుమయ్య సింధూర హనుమంతుడిగా పేరుగాంచాడు. సింధూర హనుమంతుడిని దర్శించుకుంటే అనారోగ్యం బారిన పడబోమని నమ్మకం. సింధూర హనుమంతుడినే బజరంగ బలి అని కూడా అంటారు. బజరంగ బలి అంటే అభయం ఇచ్చువాడు అని అర్థం. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది. ఇది సామెత కాదు, వాస్తవం. ఈ సృష్టిలో ఏ వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా అతని వెనుక మహిళా హస్తం తప్పనిసరిగా ఉంటుంది.
ఈ కాలంలోనే కాదు, పురాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. మహిళలు సాధించిన విజయాలు కోకొల్లలు. ఒక్కొక్క మారు మహిళల కోపం పతనానికి కూడా దారితీస్తుంది. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాల్లో మహిళల కోపమే యుద్ధాలకు దారితీసింది. రావణుడి పతనానికి సీతమ్మ వారు ఒక విధంగా కారణమైతే, మరో విధంగా స్వయంగా రావణుడి సోదరి శూర్పణఖ కూడా ఓ కారణమైంది. రాముడిని చూసి మోహించిన శూర్పణఖ లక్ష్మణుడి చేతిలో పరాభవం పాలవుతుంది. ఎంత రాక్షసైనా సోదర ప్రేమ ఎక్కడికి పోతుంది? రావణుడికి తన సోదరి శూర్పణఖ అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె కోసం ఏదైనా చేయటానికి సదా సిద్ధంగా ఉంటాడు. తన చెల్లి ముక్కు చెవులు కోసారని ఆగ్రహించిన రావణుడు రాముడి భార్యను ఎత్తుకొస్తాడు. అయితే ఓ సమయంలో శూర్పణఖ భర్త దుష్టబుద్ధిని రావణుడు చంపేస్తాడు. అలా చంపడానికి కారణాలు ఏవైనా కావచ్చు. తన పసుపు కుంకుమను తీసేసిన అన్నపై పగ పెంచుకుంటుంది. తన అన్న చావును మనసారా కోరుకుంటుంది. ఆ విధంగా రావణుడి చావుకు శూర్పణఖ కూడా ఓ కారణమవుతుంది. రామాయణాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని అనుసరించి అర్థమవుతుంది. అందుకే రామాయణాన్ని భక్తితో ఒకసారి, పరిశోధనాత్మక దృష్టితో ఒకసారి, విమర్శనాత్మక కోణంలో ఇంకోసారి చదవాలని పెద్దలు అంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.